రండి వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ ఈసీ C20 C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2 సబ్జెక్ట్ నుండి డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్ యూజింగ్ బైనరీ వెయిటెడ్ రెసిస్టర్స్ చూద్దామండి. ఇక్కడ మనకి నేమ్లోనే కనిపిస్తుంది కదా ఏమని, డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్. డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్ అనగానే అప్పుడు ఇన్పుట్ ఏమవుతుంది, అవుట్పుట్ ఏమవుతుందండి? ఇన్పుట్ ఏమో డిజిటల్ అవుతుంది, అవుట్పుట్ ఏమో అనలాగ్ అవుతుంది. అంటే ఏమని చెప్పొచ్చు, ఏ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ converts a digital input signal into an analog output signal. Okay, that means the digital signal is represented with a binary code. Binary code is combination of zeros and ones. Okay, అంటే మన ఇన్పుట్ అనేది డిజిటల్లో తీసుకుంటాము, అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, అనలాగ్లో వస్తుంది. మనకి డిజిటల్ అనగానే ఏమని చెప్తాము, బైనరీ కోడ్. బైనరీ కోడ్లో మనకి ఏముంటాయి, జీరోస్ అండ్ వన్సే కదా. అదే ఆ డిజిటల్ ఇన్పుట్ అనేది అనలాగ్లోకి కన్వర్ట్ చేసేదాన్ని డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ అంటాం. మనకి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్స్ ఉన్నాయి కదా. అవి ఏంటండి, బైనరీ వెయిటెడ్ రెసిస్టర్ టైప్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ ఒకటి, నెక్స్ట్ R2R ల్యాడర్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. ఈ వీడియోలో బైనరీ వెయిటెడ్ రెసిస్టర్ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ చూద్దాం. ఓకే, మీకు సర్క్యూట్ ఇక్కడ కనిపిస్తుంది కదా. మెయిన్గా ఈ సర్క్యూట్లో ఇక్కడ చూడండి ఎన్ని స్విచ్చెస్ ఉన్నాయి, B0, B1, B2 అంటే 3 స్విచ్చెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ కరస్పాండింగ్ రెసిస్టర్స్ ఏమున్నాయి, ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి, 3 రెసిస్టర్స్ ఉన్నాయి. మనం ఏమంటున్నాం ఇక్కడ, బైనరీ వెయిటెడ్ రెసిస్టర్స్. అంటే ఈ రెసిస్టర్స్ యొక్క వెయిట్స్ అనమాట ఇవి. ఏది 2/0, 2/1, 2/2 అనేవి ఈ రెసిస్టర్ యొక్క వెయిట్స్. ఇక్కడ మనకి ఈ స్విచ్చెస్ B0, B1, B2 ఇది నథింగ్ బట్ బిట్స్. ఎన్ని బిట్స్ తీసుకున్నాము, 3 బిట్స్ తీసుకున్నాము. అంటే బిట్స్ అంటే మనకి జీరోస్ అండ్ వన్స్నే కదా బిట్స్ అనేది. ఇది నథింగ్ బట్ బైనరీ అనమాట. B0, B1, B2 ఇవి దేనికి కనెక్ట్ చేసాము, VR అనేది రిఫరెన్స్ వోల్టేజ్కి కనెక్ట్ చేసాము. ఇక్కడ మనకి స్విచ్చెస్ ఉన్నాయి కదా, ఇక్కడ గ్రౌండ్ కనెక్షన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు ఎలా ఉంది, ఒక స్ట్రైట్ లైన్ లాగా ఉంది కదా. వీటినే మనం ఏమంటామంటే ఈ స్ట్రైట్ లైన్ని డేటా లైన్స్ అంటాం. ఓకే, ఈ స్ట్రైట్ లైన్ ఏమంటాము, డేటా లైన్స్ ఉంటాం. ఇక్కడ మనకి బైనరీ ఇన్పుట్స్ B0, B1, B2 వీటిని తీసుకున్నాం కదా. వీటిలో మనం B2ని ఏమంటామంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం. ఓకే, B2ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాము. B0ని ఏమంటాము, LSB అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం. ఇక్కడ నేను తీసుకున్నది 3 బిట్ కాబట్టి B0, B1, B2 అని ఇలా తీసుకున్నాము. అదే 4 బిట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా రాస్తాము, B3, B2, B1, B0 అవుతుంది. B3 అనేది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అవుతుంది, B0 అనేది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ డిజిటల్ స్విచ్చెస్ని చూసుకుంటే ఈ స్విచ్ అనేది ఇలా గ్రౌండ్కి కనెక్ట్ అయింది అనుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా. ఈ యారో మార్క్ కనెక్షన్ అనేది ఇది గ్రౌండ్ సింబల్. ఈ స్విచ్ అనేది ఈ గ్రౌండ్కి కనెక్ట్ అయితే అప్పుడు ఈ కరెస్పాండింగ్ ఇన్పుట్స్ అనేవి ఏమవుతాయి అంటే =0 అవుతాయి. ఓకే, వెన్ ద డిజిటల్ స్విచ్ విల్ బి కనెక్టెడ్ టు గ్రౌండ్ వెన్ ద కరెస్పాండింగ్ ఇన్పుట్ బిట్స్ ఆర్ =0. ఎప్పుడు ఈ యారో మార్క్ ఈ కనెక్షన్ అనేది గ్రౌండ్కి కనెక్ట్ అయితే కరెస్పాండింగ్ ఇన్పుట్ బిట్స్ అనేవి =0 అవుతాయి. అలా కాకుండా ఈ కనెక్షన్ అనేది ఇటువైపు కనెక్ట్ అయింది అనుకోండి, ఇవన్నీ ఏమంటున్నాం, డేటా లైన్స్ అంటున్నాం కదంటే ఇది డేటా లైనే, ఇది డేటా లైనే. ఈ యారో మార్క్ కనెక్షన్ అనేది ఇటు కనెక్ట్ చేసామనుకోండి, అంటే డేటా లైన్స్ కనెక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతాయి అంటే ఇన్పుట్ బిట్స్ అనేవి =1 అవుతాయి. దట్ మీన్స్ ద డిజిటల్ స్విచ్ విల్ బి కనెక్టెడ్ టు ద ఈ రిఫరెన్స్ వోల్టేజ్ కనెక్ట్ చేస్తే మనం వెన్ ద కరెస్పాండింగ్ బిట్స్ ఆర్ =1 అవుతుంది. అందుకే ఇక్కడ యూజ్ చేస్తాము. ఇక్కడ మనం ఏం మెజర్ చేస్తాము అంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది మెజర్ చేస్తాము. ఆ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎలా మెజర్ చేస్తామంటే 2 విధాలుగా మెజర్ చేయొచ్చు. ఏంటి ఆ 2 విధాలుగా ఏంటో చూద్దామండి. ఇక్కడ చూసుకుంటే మీరు మనం తీసుకున్న ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్, ఇది ఆపరేషనల్ యాంప్లిఫైర్ కదా. ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఏ టైప్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్, ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఎలా చెప్తున్నాం మనం ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అని అంటే మన ఇది ఇన్పుట్ కదా. ఇన్పుట్ అనేది దేనికి ఇచ్చాం మనం, నెగిటివ్కి ఇచ్చాం. నెగిటివ్ అంటే ఇక్కడ ఏంటి, ఆపరేషనల్ యాంప్లిఫైర్కి మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఏంటవి, ఇన్వర్టింగ్ ఇన్పుట్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. అంటే ఇప్పుడు ఇన్పుట్స్ అనేది దేనికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఇన్వర్టింగ్ ఇన్పుట్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఓకే, అంటే ఇది ఏ ఆపరేషనల్ యాంప్లిఫైర్, ఇన్వర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. మరి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దేనికి కనెక్ట్ చేసాము, గ్రౌండ్కి కనెక్ట్ చేసాము. గ్రౌండ్కి కనెక్ట్ చేసామంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ వోల్టేజ్ అనేది ఎంత ఉన్నట్టు 0 ఉంటుంది.
ఓకే, అలానే ఇక్కడ యూజ్ చేసిన ఫీడ్బ్యాక్ ఏంటి అంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని ఎలా చెప్తాము? అసలు ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? అవుట్పుట్ని తీసుకొచ్చి ఇలా ఇన్పుట్ కనెక్ట్ చేస్తాం త్రూ ఫీడ్బ్యాక్ రెసిస్టర్. ఓకే, ఈ రెసిస్టర్ ఇప్పుడు మనం నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని ఎలా చెప్తున్నాము అంటే ఈ అవుట్పుట్ని తీసుకొచ్చి దేనికి కనెక్ట్ చేసాము? నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసాము కాబట్టి ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని చెప్తాము. అదే ఈ అవుట్పుట్ని తీసుకెళ్ళి ఇలా పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసామనుకోండి, అప్పుడు ఏమంటాము? పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని అంటాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి వర్చువల్ గ్రౌండ్ ఉంది కదా, ఇది నోడ్ ఏ అనుకోండి. ఓకే, ఇది నోడ్ ఏ అనుకుంటే ఓకే, ఇక్కడ విఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. మనకి వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ఉంది కదా, ఆ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్లో ఏంటి? ద వోల్టేజ్ ఎట్ ద ఇన్వర్టింగ్ input terminal of op amp is same as that of the voltage present its non-inverting input terminal. అంటే ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దేనికి కనెక్ట్ చేసాం? మనం గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. గ్రౌండ్ కనెక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుంది? 0 వోల్టేజ్ ఉంటుంది. మనకి వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్లో ఏమవుతుంది? ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఏదైతే మనకి వోల్టేజ్ ఉంటుందో అదే వోల్టేజ్ సేమి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా మనకి ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. అంటే విఏ ఈక్వల్ టు ఏమైంది? 0. అంటే ఇక్కడ గ్రౌండ్కి కనెక్షన్ అనేది మనకు కనిపించదు, కానీ వర్చువల్ గ్రౌండ్ అనగానే ఏంటి? ఈ వాల్యూ కూడా ఈ ఒక్కడున్న వోల్టేజ్ కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? అవుట్పుట్ వోల్టేజ్ అనేది మెజర్ చేయాలి. ఆ అవుట్పుట్ వోల్టేజ్ అనేది చెప్పాను కదా 2 విధాలుగా మెజర్ చేయొచ్చు. ఆ 2 విధాలుగా ఎలా మెజర్ చేయాలో చెప్తాను. మీకు ఏది ఈజీ అనుకుంటే అది ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నుంచి మనకి కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ డైరెక్షన్స్ వేసుకోండి. అంటే కరెంట్ డైరెక్షన్స్ తెలిస్తే మీకు కేసీఎల్ అప్లై చేయడం ఈజీ అవుతుంది కదా. ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ని I1 అనుకుంటే, ఇటు ఫ్లో అయ్యే కరెంట్ I2, ఈ ఫ్లో అయ్యే కరెంట్ I3. ఓకే, నెక్స్ట్ ఇలా ఫ్లో అవుతుంది కదా, ఇలా ఫ్లో అవుతుంది. ఇది నోడ్ ఏ అనుకుంటే ఇటు ఫ్లో అయ్యే కరెంట్ ఏంటంటే IF. ఓకే, ఇటు ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి? IF. ఇప్పుడు ఈ సర్క్యూట్ని బట్టి మన అవుట్పుట్ వోల్టేజ్ ఎలా మెజర్ చేస్తామో, మనం ఏమంటున్నాం? డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్షన్ అంటే డిజిటల్ నుంచి ఎనలాగ్ కన్వర్ట్ చేయాలి కదా, ఆ ఎనలాగ్లోకి ఎలా కన్వర్ట్ అవుతుందో కూడా మీకు అర్థమవుతుందండి. ఓకే, ఒకసారి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? అవుట్పుట్ వోల్టేజ్ మెజర్ చేయాలంటే అప్లై కేసీఎల్. ఓకే, అంటే నోడల్ ఈక్వేషన్ అనేది ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్ తీసుకుంటే ఎలా రాయాలో చూద్దాం. ఓకే, అప్లై కేసీఎల్ అంటే కిర్చాఫ్స్ కరెంట్ లా ఎట్ నోడ్ ఏ. నోడ్ ఏ దగ్గర కిర్చాఫ్స్ కరెంట్ లా అప్లై చేస్తున్నాం. కిర్చాఫ్స్ కరెంట్ లా ఏంటండి? సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ కదా. ఇక్కడ మనకి ఇన్కమింగ్ కరెంట్స్ ఏంటి? ఈ డైరెక్షన్ నుంచి ఇలా వెళ్తున్నాయి కాబట్టి ఈ నోడ్ దగ్గరికి ఇవన్నీ కూడా ఇన్కమింగ్ కరెంట్స్. అంటే ఏమేమి ఇన్కమింగ్ కరెంట్స్? I1 అనేది ఇన్కమింగ్ కరెంట్ ప్లస్ I2 అనేది ఇన్కమింగ్ కరెంట్ ప్లస్ I3 అనేది ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ అవుట్ గోయింగ్ కరెంట్ ఏంటి? IF. అంటే ఆ నోడ్ నుంచి బయటికి వెళ్తుంది కాబట్టి అది అవుట్ గోయింగ్ కరెంట్ అంటాము, IF. మనకు I ఈక్వల్ టు ఏం ఫామ్ రావాలి? I ఈక్వల్ టు V/R ఫామ్ రావాలి కదా. ఓకే, అకార్డింగ్ టు ఓమ్స్ లా I ఈక్వల్ టు V/R ఫామ్ రావాలి. ఇప్పుడు I1 చూసుకుంటే మనకి ఇన్పుట్ వోల్టేజ్ ఏంటి? VR మైనస్ VA మామూలుగా I ఈక్వల్ టు V/R ఫామ్ రావాలి. ఇక్కడ VR ఉంది, VR మైనస్ VA/R అంటే ఎంత? ఇక్కడ 2 into R ఈ వాల్యూ వేయాలి. ఇవన్నీ కూడా ఇలా ఎప్పుడు వేస్తాము? ఈ స్విచ్ కనెక్షన్ ఉంది చూసారా, ఈ స్విచ్ కనెక్షన్ అనేది ఈ డేటాకి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఇన్పుట్ బిట్స్ ఆర్ ఈక్వల్ టు 1 అప్పుడు మాత్రమే ఇలా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అలా కాకుండా ఈ కనెక్షన్ అనేది గ్రౌండ్కి కనెక్ట్ చేసామనుకోండి, ఇన్పుట్ బిట్స్ అన్నీ కూడా 0 అయిపోతాయి. ఇప్పుడు ఏ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఓకేనా? ఇప్పుడు I ఈక్వల్ టు V/R ఫామ్ తీసుకుంటే I1 ప్లస్ A1 రాస్తామను VRకి కరెస్పాండ్ ఇక్కడ స్విచ్ కోడ్ ఉంది కదా, అంటే ఏ స్విచ్ కనెక్ట్ చేయడం వల్ల మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుందో ఉంది కదా, ఆ స్విచ్ని కూడా నోట్ చేయాలి. అంటే VR B2 మైనస్ ఇక్కడున్న వోల్టేజ్ ఏంటి? VA బై రెసిస్టర్ వాల్యూ 2 into R. ఓకే, అలానే రిమైనింగ్ కరెంట్స్ కూడా నోట్ చేయండి. అంటే ప్లస్ ఏమవుతుంది? ఇక్కడ VR B1 మైనస్ VA/2 into R. VR B1 మైనస్ VA/2 into R ప్లస్ VR B0 మైనస్ VA/2 into R.
ఈక్వల్ టు ఇప్పుడు ఏం వేయాలి మనం అవుట్ గోయింగ్ కరెంట్ వేయాలి. అవుట్ గోయింగ్ కరెంట్ అంటే ఎలా వేస్తాము ఐఎఫ్ ఈక్వల్ టు ఏం రాయాలి విఏ మైనస్ V0/RF రాయాలి. ఓకే అవుట్ గోయింగ్ కరెంట్ ఐఎఫ్ ప్లేస్లో ఏమని రాయాలండి విఏ మైనస్ V0/RF అని రాయాలి. ఓకే ఇక్కడే మనం నోడల్ ఈక్వేషన్స్ అనేది రాసాం కదా. ఇప్పుడు ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. మనకి విఐ ఈక్వల్ టు ఎంత వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 డ్యూ టు ద వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ని బట్టి. ఇప్పుడు ఇక్కడ 0 కాబట్టి ఈ టర్మ్ తీసేసి రిమైనింగ్ ఏమన్నా నోట్ చేయండి. అంటే విఆర్ B2/2^0 into R ప్లస్ విఆర్ B1/2^1 into R ప్లస్ విఆర్ B0/2^2 into R ఈక్వల్ టు ఇక్కడ ఈ వాల్యూ 0 ఇక్కడ ఉండేది ఏమవుతుంది మైనస్ V0/RF అవుతుంది. ఓకే ఇప్పుడు వీటన్నిటిలో ఏది కామన్గా ఉంది మనకి VR/R అనేది కామన్గా ఉంది కదా అది కామన్ తీయండి. VR/R అనేది కామన్ తీస్తే మిగిలింది మనకేంటి B2/2^0 ప్లస్ B1/2^1 ప్లస్ B0/2^2. ఓకే ఈక్వల్ టు ఇటువైపు ఏముంది మైనస్ V0/RF ఉంది. ఓకే నాకు కావాల్సింది ఏంటి ఓన్లీ అవుట్పుట్ వోల్టేజ్ అంటే V0 కావాలి. ఈ RF ఉంది కదా అంటే ఇక్కడ RF ఉంది కాబట్టి ఈక్వల్గా వెళ్తే ఏమవుతుంది ఇంటూ RF ఉంది. అలానే మైనస్ని కూడా పంపించేయండి. ఫైనల్గా V0 ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం V0 ఈక్వల్ టు మైనస్ VR ఇంటూ RF/R B2/2^0 ప్లస్ B1/2^1 ప్లస్ B0/2^2. ఓకే ఇది అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్. ఓకే ఇదే అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్ సెకండ్ మెథడ్ అని చెప్పాను కదా. ఆ సెకండ్ మెథడ్లో ఎలా రాస్తాము అంటే ఇక్కడ పెడుతున్నాను చూడండి సెకండ్ మెథడ్ అని. ఓకే మనం తీసుకున్నది ఏంటండి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ కదా. ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్లో అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి మైనస్ RF/RI ఇంటూ Vin ఇదే కదా మనకి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈక్వల్ టు మైనస్ RF/RI ఇంటూ Vin. ఇక్కడ మీరు చూసుకుంటే ఇలా కేసీఎల్ అప్లై చేయకుండా డైరెక్ట్గా రాసేయచ్చు అనమాట. అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎలా రాస్తాము అంటే ఇప్పుడు ఈ స్విచ్ అనేది కనెక్ట్ చేసాము అనుకోండి మనం. ఓకే ఈ స్విచ్ అనేది కనెక్ట్ చేసాము అప్పుడు సర్క్యూట్ ఎలా వస్తుంది మనకి ఇది మైనస్ ప్లస్ ఇది అవుట్పుట్ అవుతుంది ప్లస్ని గ్రౌండ్ కనెక్ట్ చేసాము. ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది యాస్టీజ్ ఉంటుంది అంటే RF అనేది యాస్టీజ్ ఉంటుంది. ఇప్పుడు మన స్విచ్ అనేది ఇలా కనెక్ట్ చేసాము అంటే ఇప్పుడు ఇన్పుట్ ఏమవుతుంది ఈ VR నుంచి అంటే ఇలా డ్రా చేసుకోవచ్చు కదా. ఇక్కడ మనం తీసుకునే ఇన్పుట్ ఏమవుతుంది VR అవుతుంది. ఇక్కడ తీసుకునే రెసిస్టర్ వాల్యూ ఏమవుతుంది 2^0 అవుతుంది. ఇప్పుడు దీనికి మన అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నాం చూడండి మైనస్ ఫార్ములా ఏంటి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అవుట్పుట్ వోల్టేజ్ మైనస్ RF/RI ఇంటూ Vin ఇది ఫార్ములా. ఓకే మైనస్ RF అనేది ఇక్కడ కూడా సేమే ఉంది కాబట్టి RF/RI ప్లస్లో ఏమో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏంటి 2^0 ఇంటూ R. ఓకే ఇన్పుట్ రెసిస్టెన్స్ 2^0 ఇంటూ R ఇంటూ Vin ప్లస్లో ఏముంది VR ఉంది. దీంతో పాటు ఏ స్విచ్ని అయితే కనెక్ట్ చేసాం ఆ స్విచ్ అనేది నోట్ చేయాలి. అంటే ఇక్కడ ఏమొచ్చింది మైనస్ RF/VR B2/2^R అంటే ఇదే కదా వచ్చింది. ఓకే ఫైనల్గా ఇక్కడ రాస్తున్నాను చూడండి మైనస్ RF/RI అంటే ఇక్కడ తీసుకున్న రెసిస్టెన్సీ 2^0 ఇంటూ R. Vin అంటే రిఫరెన్స్ వోల్టేజ్ దాంతోపాటు ఏముందని స్విచ్ నోట్ చేయాలని చెప్పారు కదా. స్విచ్ ఒకసారి ఇక్కడ చూడండి మైనస్ VR RF B2/2^0 ఇంటూ R అర్థమైందా. అలానే రిమైనింగ్ స్విచ్చెస్ కూడా కనెక్ట్ చేస్తే ఈక్వేషన్ అనేది ఇలానే ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు ప్లస్ ఇంటూ ప్లస్ అని వేసి ఇక్కడ సేమ్ మైనస్ RF అంటే మైనస్ RF/2^0 అంటే నెక్స్ట్ ఇన్పుట్కి ఏమవుతుంది 2^1 ఇంటూ R VR B1 ఇలా వేసి మనం కామన్ తీసుకుంటే సేమ్ ఇదే అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకే ఇలా అయినా రాసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఏంటో తెలిసింది కదా. మనకి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్లో గెయిన్ ఫార్ములా ఏంటండి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్లో గెయిన్ ఫార్ములా
RF by R equal to ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్లో మైనస్ RF by RI ఈక్వల్ టు ఎంత గెయిన్ ఫార్ములా ఈజ్ యూనిటీ అంటే 1. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో మైనస్ RF by R ప్లేస్లో ఎంత తీసుకుంటాం, 1 తీసుకుంటాం. అంటే దాని అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈక్వల్ టు ఏమవుతుంది, VR ఆఫ్ B2 by 2 power 0 ప్లస్ B1 by 2 power 1 ప్లస్ B0 by 2 power 2. ఇది అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్. ఇప్పుడు మన ఏదైనా వాల్యూస్ తీసుకోండి. మనం తీసుకున్నది ఏంటి, 3 బిట్ బైనరీ నెంబర్స్ కదా. ఆ 3 బిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాం, B0, B1, B2 ఉంది కదా. దీనిలో నేను 1 0 1 అని తీసుకున్నాను. ఓకే, 1 0 1. ఇప్పుడు అవే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే VR ఆఫ్ B2 వాల్యూ ఎంత తీసుకున్నాం, 1 by 2 power 0 అంటే ఎంత 1 కదా, ప్లస్ B1 వాల్యూ ఎంత ఉంది, 0 by 2 power 1 అంటే 2 ప్లస్ B0 వాల్యూ 1 by 2 power 2 అంటే 4. వీటిని సింప్లిఫై చేస్తే ఎంతో వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ ఇంటూ R వేస్తాం. ఓకే, VR రిఫరెన్స్ వోల్టేజ్ తీసుకుంటాము. దాన్ని బట్టి ఆ వాల్యూస్ అన్నీ కన్సిడర్ చేస్తే మనకి అనలాగ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది దేనికి అవుట్పుట్ వోల్టేజ్ ఫార్ములా 3 బిట్స్ తీసుకున్నప్పుడు. అదే అంటే n నంబర్ ఆఫ్ బిట్స్ తీసుకున్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఫార్ములా ఎలా నోట్ చేస్తామంటే, n నంబర్ ఆఫ్ బిట్స్ తీసుకుంటే ఇప్పుడు మనం రాసింది 3 బిట్స్ కదా, అది n నంబర్ ఆఫ్ బిట్స్ తీసుకుంటే ఎలా రాస్తాము, Vout ఈక్వల్ టు VR ఆఫ్ Bn మైనస్ 1 by 2 power 0 plus Bn minus 2 by 2 power 1 plus and so on B0 by 2 power n minus 1. ఇలా తీసుకుంటే ఇది n నంబర్ ఆఫ్ బిట్స్ తీసుకుంటే. ఓకే, ఇది మనకి కొన్ని టెక్స్ట్ బుక్లో రిఫరెన్స్ వోల్టేజ్ -n అంటే నెగిటివ్ రిఫరెన్స్ వోల్టేజ్ అని ఉంది. కొన్ని టెక్స్ట్ బుక్లోనేమో పాజిటివ్ రిఫరెన్స్ వోల్టేజ్ అని మెన్షన్ చేసిందండి. ఇక్కడ నేనైతే మీకు ఓన్లీ పాజిటివ్ రిఫరెన్స్ వోల్టేజ్ అంటే VR అనేది తీసుకున్నాను కాబట్టి KCL ఇలా రాశాను ఈక్వేషన్స్ అన్నీ. కొన్ని టెక్స్ట్ బుక్లో నెగిటివ్ రిఫరెన్స్ వోల్టేజ్ అని ఉంది. ఆ నెగిటివ్ రిఫరెన్స్ వోల్టేజ్ తీసుకున్నప్పుడు ఈ KCL అప్లై చేసినప్పుడు ఈక్వేషన్ అనేది చేంజ్ ఉంటుంది కొంచెం, అవి చూసుకోండి. అంటే ఫైనల్గా అవుట్పుట్ వోల్టేజ్కి వచ్చేప్పటికి అదే ఇప్పుడు ఏదైతే మనం నోట్ చేసామో అదే ఫైనల్గా ఇలానే వస్తుంది అవుట్పుట్ వోల్టేజ్. బట్ KCL అప్లై చేసినప్పుడు మాత్రం కొంచెం చేంజ్ ఉంటుంది. బట్ ఫైనల్గా అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇదే వస్తుంది. ఇది మీకు డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్షన్ యూజింగ్ బైనరీ వెయిటెడ్ రెసిస్టర్స్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో R to R ladder ఉంది కదా, ఈ డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్షన్లో ఆ టాపిక్ చూద్దామండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.